చూపిస్తున్నాను. ముందుకు పెట్టా. గుడి చెప్పాం కదా, కోట సత్తమ్మ తల్లి గుడి చాలా పవర్ఫుల్ దేవత. దేవిని దర్శించడానికి చాలామంది వస్తుంటారు. సుమారుగా ఇది మన విజయనగరం నుంచి ఓ 15 కిలోమీటర్ల పైనే ఉంది. ఆ గుడికి ఎలా వెళ్ళాలి? మన ఎంట్రన్స్లో అక్కడ బస్ స్టాప్ అవుతుంది. ధర్మవరం ఎస్కోట వెళ్ళే రూట్ ఇది. అక్కడ నుంచి లెఫ్ట్కి మనం వెళ్ళాలి. ఒకసారి వ్యూ చూపిస్తాను, చూడండి సార్. లొకేషన్ చాలా బాగుంటుంది. లైక్ చేయండి సార్, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఎంజాయ్ చేయండి. ఆ బస్ స్టాప్ నుంచి మనం లోపలికి వచ్చేసాం ఫ్రెండ్స్. అవి పాటలు వేశారు, ఇటుకు బట్టీలు. మా ఏరియాలో చాలా పవర్ఫుల్ టెంపుల్. అందరూ కూడా చాలా దూరం నుంచి వస్తుంటారు దర్శించడానికి అమ్మవారిని. లోపు లైన్ ఈ ఏరియాలో వాటర్ పుష్కలంగా ఉంటుంది. తాటిపూడి రిజర్వాయర్ అనే ఒక రిజర్వాయర్ వైజాగ్ ఇక్కడ నుంచి వాటర్ వెళ్తుంది. ఆ రిజర్వాయర్ వాటర్ ఈ పొలాలన్నిటికీ కూడాను ఒక చిన్న శాఖలాగా మొత్తం పొలాలన్నిటికీ కూడాను స్ప్రెడ్ చేశారు. ఎడంకాలువ, తాటిపూడి ఎడంకాలువ నుంచి వస్తాయి ఈ పొలాలన్నిటికీ వాటర్. పుష్కలంగా ఉంటుంది వాటర్ ఇప్పుడు కూడాను. మంచి పంటలు కూడా పండుతాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. సోలార్ సిస్టమ్ కరెంట్ లేని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి మోటార్లు సోలార్ సిస్టమ్ గవర్నమెంట్ రైతు సోదరులందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. కరెంట్ పవర్ అయితే ఏం లేదు. గవర్నమెంట్ కూడాను రైతులకి సబ్సిడీలో సోలార్ ప్యానల్స్ అనేది వాటర్ పుష్కలంగా ఉంటుంది సార్. బాగానేది. విలేజ్లో మనం ఎంటర్ అవుతున్నాం. చిన్న గ్రామం, చాలా బాగుంది. బాగా